హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఐమ్ బ్యాక్ విత్ అనదర్ న్యూ వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చేసి డే 6 అండ్ నౌ వీఆర్ హెడ్డింగ్ టువర్డ్స్ ఢిల్లీ గైస్. మనాలి నుంచి అయితే మనం స్టార్ట్ అయ్యాము అండ్ ఇప్పుడు ప్రెసెంట్ టైం అయితే 10:30 అయితే అయ్యింది. మేము ఆన్ ద వేలో మనాలి నుంచి స్టార్ట్ అయ్యే గ్యాప్ లో అయితే కుల్లు దగ్గర అయితే ఈ వ్యూ పాయింట్ అయితే ఉందని చెప్పేసి నేనైతే కొన్ని వ్యూస్ అండ్ షార్ట్స్ అయితే తీసాను సో దట్ ఐ కెన్ మేక్ వన్ వ్లాగ్ అని చెప్పి. సో వ్యూ తాలూకా లొకేషన్ అండ్ వ్యూ ఏరియాస్ ని నేను వీడియోలో అయితే చూపిస్తాను. సో మనకి మనాలి నుంచి ఢిల్లీ ఇట్స్ 14 అవర్స్ గైస్. 5-10 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఎందుకంటే ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంటది, మేము సీజన్ టైంలో వెళ్ళాం కాబట్టి. సో మీరు వాటర్ చూసినట్టయితే ఎంత క్రిస్టల్ క్లియర్ వాటర్ అయితే కనిపిస్తుంది చూసారా. దిస్ కమ్స్ ఫ్రమ్ స్ట్రైట్ అవే ఫ్రమ్ ద గ్లేషియర్ గైస్. మనం కొక్సర్ ఏరియా అండ్ స్నో దగ్గరికి అయితే వెళ్ళాం కదా, ఆ స్నో రీజన్ నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఈ పాసేజ్ ద్వారానే వెళ్ళి ఒక చోట అయితే కలుస్తుంది, ఆల్ రివర్ వాటర్ అంతా. సో నేను వీడియోలో అయితే మొత్తం వ్యూస్ అయితే మొత్తం అయితే చూపిస్తున్నాను. సో డోంట్ స్కిప్ ద వీడియో గైస్. మొత్తం ఈ వీడియో అయితే మొత్తం ఓన్లీ ట్రావెలింగ్ అయితే ఉండబోతుంది. చెక్ ది కంప్లీట్ వీడియో గైస్. గైస్, మనమైతే కుల్లులో ఉన్న వ్యూస్ అయితే కవర్ చేసుకుని మళ్ళీ మన ట్రిప్ అయితే స్టార్ట్ చేసాము. ఇది వచ్చేసి మనకి కంప్లీట్ గా NH44 అనమాట, హైవే. ఇది కంప్లీట్ హైవే. సో మనకి అక్కడ పైన కనిపిస్తున్న టన్నల్ అనేది కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్న టన్నల్ అది హైవేకి. సో లాస్ట్ టైం హెవీ ఫ్లడ్స్ రావడం వల్ల ఈ రోడ్స్ అనేవి అయితే మొత్తం అన్ని కొట్టుకుపోయాయి అప్పుడున్న వాటర్ ఫ్లో వల్ల. అందుకే కొత్త టన్నల్ అయితే క్రియేట్ చేస్తున్నారు. దాని తర్వాత ఈ రోడ్స్ అనేవి టెంపరీగా అయితే ఎస్టాబ్లిష్ చేశారు, ఎందుకంటే మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ అనేవి ఉండాలి కాబట్టి ఇటు అండ్ అటు. సో టెంపరీగా అయితే ఈ రోడ్స్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఆ హైవే గానీ కన్స్ట్రక్షన్ అయిపోతే అండర్ టన్నల్ ది కొంచెం ట్రాఫిక్ అనేది అంత ఫ్లో ఉండదు, కొంచెం ఫాస్ట్ గా వెళ్ళిపోవచ్చు మనం మనాలి. సో మనకైతే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా 10 అవర్స్ అయితే పడుతుంది ఇంకా ఢిల్లీకి అయితే చేరుకోవడానికి అయితే. సో వీడియోలో అయితే నేను కొన్ని వ్యూస్ కూడా చూపిస్తున్నాను, ఈ రోడ్ పాసేజ్ వ్యూ అండ్ మిగతావన్నీ. సో మీరైతే కంప్లీట్ గా వీడియో అయితే చూడండి, బికాస్ నేను ముందే చెప్పాను ఇది ఈ వ్లాగ్ వచ్చేసి కంప్లీట్ గా ఇట్స్ ఓన్లీ ట్రావెల్ డే మొత్తం అంతా. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ 14 అవర్స్ రైడ్ మొత్తం అంతా కార్ లోనే అయింది. సో నాకు ద బెస్ట్ వ్యూస్ కానీ సీన్స్ కానీ ఏవైతే కనపడ్డా అవన్నీ షార్ట్ అయితే చేశాను నేను, అవన్నీ చూపిస్తున్నాను మీకు. సో దీని తర్వాత వీఆర్ హ్యావింగ్ ద డే 7 బ్లాగ్ గైస్. ఆగ్రా తాజ్ మహల్ ప్లాన్ ఉంది నెక్స్ట్, ఢిల్లీ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే. సో అది కూడా నేను బ్లాగ్ అయితే చేసి కంప్లీట్ గా అయితే పోస్ట్ చేస్తాను. సో అవైట్ ఫర్ ద నెక్స్ట్ అప్కమింగ్ బ్లాగ్ గైస్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ యువర్ సపోర్ట్.
Guys, I hope you like this video and stay tuned to the day 7 vlog, and do like, share and subscribe to my channel for the latest content of travel and food vlogs. Thanks guys.